మహాభారతంలో అనేక రహస్యమైనటువంటి కథలు ఉన్నాయి. అందులో ఒకటి శిశుపాలుని వధ. ఈరోజు ఈ కథ గురించి తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఈ కథలో కృష్ణుడు ఎంత సహనంతో, ఎంత ఓపికతో, ఎంత న్యాయంతో ప్రవర్తిస్తాడో మనం చూస్తాము. అలాగే శాపం, పూర్వజన్మ, దైవ న్యాయం అన్నీ కలిసిన ఘట్టం ఇది. ఒకరోజు రాత్రి మేఘాలు చెదిరిపోతాయి. ఉరుములు గట్టిగా గర్జిస్తూ ఉంటుంది. అప్పుడే జన్మిస్తాడు శిశుపాలుడు. శిశుపాలుడు పుట్టగానే అందరూ ఆశ్చర్యంతో చూస్తారు. ఎందుకంటే అతడికి 3 కళ్ళు, అలాగే 4 చేతులు ఉంటాయి. చూసినటువంటి శిశుపాలుని తల్లి రాజమాత గుండె ఉలిక్కి పడుతుంది. ఇది శుభమా లేక అశుభమా అని చెబుతుంది. అదే సమయంలో ఆకాశం నుండి ఒక వాయిస్ అయితే వినపడుతుంది. ఈ బిడ్డను సంహరించేది కృష్ణుడే అని ఒక వాయిస్ వినపడుతుంది. అప్పుడు ఆ మాటలకి శిశుపాలుని యొక్క తల్లిదండ్రులు భయంతో వణికిపోతారు. కానీ ఒక్క విషయం, ఎవరి చేతిలోకైతే ఆ పిల్లవాడు వెళతాడో, వెళ్ళి సాధారణ రూపంలోకి, అంటే ఆ 3 కళ్ళు పోయి 2 కళ్ళు, 4 చేతులు పోయి 2 చేతులు వస్తాయో, అతడి చేతిలోనే అతడి మరణం అని చెబుతుంది ఆకాశవాణి. కొద్దిసేపటికైతే ఆ శిశువు కృష్ణుడి చేతిలోకైతే వెళ్తాడు. వెంటనే 3 కళ్ళు, 4 చేతులు మాయమవుతుంది. అయితే అక్కడున్న వారందరికీ అర్థమవుతుంది, శిశుపాలుడి యొక్క సంహారం కృష్ణుడి చేతుల్లోనే అని. ఇప్పుడు శిశుపాలుని యొక్క తల్లి వరుసగా కృష్ణుడికి పిన్ని అవుతుంది. ఆమె కృష్ణుడిని అయితే వేడుకుంటుంది, నా బిడ్డను చంపొద్దు అని. అప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు, పిన్ని, నీకు నేను మాట ఇస్తున్నాను. శిశుపాలుడు 100 తప్పుల వరకు నేను మన్నిస్తాను. 101 తప్పు చేస్తే మాత్రం సహించను అని చెబుతాడు కృష్ణుడు. శిశుపాలుడు చిన్నతనం నుంచే అహంకారిగా పెరుగుతాడు. అతడు చాలా శక్తివంతుడు, అయితే దౌర్జన్యపరుడు. ఇతర రాజులతో ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటాడు. అలాగే గొడవలు పెడుతూ ఉంటాడు. శిశుపాలుడు అతను దుష్ట చేష్టలతో పేరు తెచ్చుకుంటాడు. ఇప్పుడు కూడా కృష్ణుడంటే అసూయ అతనికి నచ్చదు. కాలక్రమేణా ఒకరోజు ధర్మరాజు అయితే రాజసూయ యాగం చేయాలని అనుకుంటాడు. ఈ యజ్ఞం అత్యంత ఘనమైనటువంటి యజ్ఞం. ఈ యజ్ఞానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాజులందరూ, అలాగే మహర్షులు, అలాగే దేవతలందరూ కూడా ఈ రాజసూయ యజ్ఞానికైతే హాజరవుతారు. ఆ యొక్క యజ్ఞంలో అయితే ఒక ప్రధాన ఘట్టం అయితే ఉంటుంది. అది ఏమిటంటే, ఒకటి ఆతిథ్య గౌరవం ఎవరికి ఇవ్వాలి అని. అక్కడ సభలో అందరూ ఈ ఆతిథ్యం కృష్ణుడికి ఇవ్వాలని ఆమోదం చెబుతారు. అక్కడే శిశుపాలుడైతే లేచి కృష్ణుడినైతే అవమానకరమైన మాటలు మాట్లాడడం మొదలు పెడతాడు. ఎలా అంటే, ఏంటి కృష్ణుడుగా మొదటి ఆతిథ్యం, ఇతడా గౌరవానికి అర్హుడు, ఇతను ఒక గోపాలుడు కదా అని అంటాడు. అంతే, ఆ సభ మొత్తం చర్చలతో మొదలవుతుంది. పెద్దలందరూ కోపంగా శిశుపాలుని వైపు అయితే చూస్తారు. అయితే కృష్ణుడు మాత్రం ఏమీ పట్టనట్లు శాంతంగా ఉంటాడు. శిశుపాలుడు కృష్ణునిపై దూషణ మాటలు కురిపిస్తాడు. అందులో మొదటి తప్పు, కృష్ణుడు రాక్షసుడు లాంటివాడు అని అంటాడు. అలాగే రెండవ తప్పు, చీకట్లో
దొంగలా తిరిగేవాడు. మరి మూడవ తప్పు మహారాణుల్ని అపహరించేవాడు. మాటలకి సభ మొత్తం ఆశ్చర్యపోతుంది. అయితే కృష్ణుడు తిరిగి ఒక్క మాట కూడా అనడం లేదు. ఒక్కో అవమానం, ఒక్కో దూషణ అన్నీ లెక్క పెరుగుతూ ఉంది. 10వ తప్పు, 20వ తప్పు, 50వ తప్పు ఇలా పెరుగుతూ పోతూ ఉంటుంది. సభలో ప్రతి అవమానంతో పాండవులు, అలాగే భీముడు, ద్రోణుడు కోపంగా లేస్తాడు. కానీ కృష్ణుడు వారిని ఆపేస్తాడు. ఇంకా సమయం అయితే రాలేదు, మీరు కూర్చోండి అని అంటాడు కృష్ణుడు. శిశుపాలుడు 60వ తప్పుగా కృష్ణుడికి యోధ ధర్మం లేదు అని అంటాడు. అలాగే ఇతడు ఒక స్త్రీల మాయలో మునిగిపోయినటువంటి వాడు అని 70వ తప్పుగా చెబుతాడు. అసలు యాదవులు వీరులే కాదు అని 80వ తప్పుగా చెబుతాడు. ఈ యొక్క సభలో కృష్ణుడిని పూజించడం అవమానం అని 90వ తప్పుగా చెబుతాడు. చివరికి 100వ తప్పు కూడా చెబుతాడు. అయినా సరే కృష్ణుడు సహిస్తాడు. శిశుపాలుడు 101వ తప్పు చెబుతాడు. అదేంటంటే, కృష్ణుడా, నీవు రాజాసనానికి పనికిరావు. నీవు ఒక గొర్రెల కాపరిగానే పనికి వస్తావు అని 101వ తప్పు చెబుతాడు శిశుపాలుడు. అప్పుడు సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంతో ఉండిపోతారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ తన సుదర్శన చక్రాన్ని ఆహ్వానిస్తాడు. ఆ యొక్క సుదర్శన చక్రం ఆకాశం నుంచి మెరుస్తూ వచ్చి శిశుపాలుని వైపు అయితే దూసుకు వెళ్తుంది. క్షణంలోనే అతని తల వేరవుతుంది, శరీరం కింద పడిపోతుంది. సభలో అందరూ ఆశ్చర్యంతో కృష్ణుడి వైపు చూస్తారు. కానీ ఒక్కసారిగా శిశుపాలుని యొక్క ఆత్మ కాంతి రూపంతో బయటకైతే వస్తుంది. ఆ యొక్క కాంతి కృష్ణుడిలో లీనమైపోతుంది. అక్కడున్న వారందరూ గ్రహిస్తారు, ఇది సాధారణ వధ కాదు, ఇది విముక్తి అని భావిస్తారు. ఎందుకంటే శిశుపాలుడు పూర్వజన్మలో జయ విజయులు, విష్ణువు యొక్క శాపగ్రస్త దాసులని గుర్తుకు వస్తుంది. ధర్మరాజు కృష్ణుడు న్యాయానికి వందనం చేస్తాడు. భీముడు గర్జిస్తూ ఇదే దైవ న్యాయం అని అంటాడు. కృష్ణుడు ఆశ్చర్యంతో చూస్తాడు. ఎంత న్యాయం, ఎంత సహనం, ఎంత శక్తి అని అనుకుంటాడు. ద్రౌపది గర్వంగా కృష్ణుడిని చూస్తుంది. ద్రోణుడు అలాగే భీష్ముడు ముక్తకంఠంతో ప్రశంసిస్తారు. తర్వాత సభలో అందరూ కృష్ణుడికి మొదటి ఆతిథ్య గౌరవాన్ని అయితే ఇస్తారు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైనటువంటి బోధన చెబుతుంది. అది ఏంటంటే, సహనం అనేది ఎంత ఉన్నా దానికి ఒక హద్దు ఉంటుంది అని. దైవ న్యాయం ఆలస్యమవుతుంది కానీ శిక్ష తప్పదు. అహంకారం అనేది చివరికి నాశనానికి దారితీస్తుంది. కృష్ణుడు చూపించినటువంటి సహనం మనిషి యొక్క జీవితానికి ఆదర్శం. దివ్య చక్రం దైవ న్యాయానికి సంకేతం. శిశుపాలుని ఆత్మ విముక్తి, దైవ కరుణ. కృష్ణుడు చివరికి శత్రువుకి కూడా విముక్తిని ఇచ్చాడు. తరువాత రాజసూయ యాగం పూర్తయింది. కృష్ణుడు అందరి హృదయాల్లో పరమాత్ముడిగా నిలుస్తాడు. శిశుపాలుని వధ ఒక సాధారణమైన వధ కాదు, అది ఒక దివ్య విముక్తి. కథ మహాభారతంలో ఒక నిత్య కీర్తిగా నిలిచిపోయింది. సహనం, దైవ న్యాయం, విముక్తి, ఇవి మూడు ఇందులో ప్రతిఫలిస్తాయి. ప్రేక్షకులు ఈ ఘట్టాన్ని చూసి ఎంతో గాఢంగా ఆలోచిస్తారు. ఎన్ని శక్తులు ఉన్నా అహంకారం వాటిని నాశనం చేస్తుంది. అలాగే ఎన్ని అవమానాలు ఎదురైనా సహనం ఉన్నవాడు చివరికి విజయం సాధిస్తాడు. దైవ న్యాయం అనేది తప్పదు. కృష్ణుడు శాంతి, సహనం, శక్తి కలిగిన రూపం. అదే శిశుపాలుడు అహంకారానికి ప్రతిరూపం. ఇద్దరి ఘర్షణ దైవ న్యాయం
ప్రకటన. కథలో చూసిన ప్రతి వారికి ఇది మరచిపోలేని అనుభవం. గోపాలుని వధ మహాభారతంలో ఒక ప్రత్యేకమైన మలుపు. అలాగే కృష్ణుడు దివ్యశక్తిని చూపించినటువంటి ఘట్టం అని మనం చెప్పుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి.